నేను ఇంకో ప్రశ్న వేస్తానండి. రైట్. నిజంగా చీర కట్టుకుంటే అందము, చీర కట్టుకుంటే గౌరవం, చీర కట్టుకుంటేనే ఆడ స్త్రీల గౌరవం అన్నారు కదా శివాజీ గారు. ఈ దేశంలో మన హైదరాబాద్ తీసుకుందాం, చాలా మంది శ్రామిక మహిళలు, బస్తీలలో ఉండే మహిళలు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు, కాల్ సెంటర్స్ లో పనిచేస్తున్నారు, యంగ్ గర్ల్స్. డిమార్ట్ లో, మన ఎయిర్పోర్ట్ లో, రత్నదీప్ లాంటి, మోర్ లాంటి సూపర్ బజార్లలో 40, 50, 2-3 డెలివరీలు అయిపోయి ఉన్న ఆడవాళ్ళు కూడా ఆ జాబులు చేయాల్సి వస్తుంది. సేల్స్ గర్ల్స్ గాను, రకరకాల ఉద్యోగాలు. వాళ్ళకి నిజంగా ప్యాంట్ కంఫర్టబుల్ కాదు, చీర అయితే వాళ్ళకి గాలాడుతుంది, అనేక గైనిక్ ఇష్యూస్ ఉంటున్నాయి. మేము పైన కోట్ వేసుకుంటాము కానీ కింద ప్యాంట్ వేసుకోలేము. కానీ నాకు ఉద్యోగం చాలా అవసరం అంటే ప్యాంట్ వేసుకోనందువల్ల ఉద్యోగాలు కోల్పోతున్నా నా బస్తీ అక్కలు ఎందరో ఉన్నారు, కానీ వాళ్ళు వేసుకుంటేనే అక్కడ ఉద్యోగం. నీ చీర గౌరవం ఏడబోయింది, నా సంధ్యారెడ్డి నిలబడు వాళ్ళ కోసం. ఎందుకంటే వాళ్ళకి కనీసం ఆప్షన్, డ్రెస్ ప్యాంట్ వేసుకోగలిగిన వాళ్ళు వేసుకుంటారు. 40-50 మధ్య వాళ్ళ బాడీ షేప్స్ కూడా పాపం ప్యాంట్లు వేసుకోవడానికి అనుగుణంగా ఉండవు. వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి. అంటే వాళ్ళకి ఆప్షన్ ఇప్పించండి. మీరు ఏమంటారు మేడం? అంటే సంధ్యారెడ్డి ఎందుకు వచ్చి పద్దాక ఆమె చుట్టూ తిరగాల్సిన అవసరం లేదండి. నేను ఏమంటున్నంటే, నిజంగా మీకు చీర పట్ల అంత గౌరవం ఉంటే, లేదా భారతీయ సంస్కృతి పట్ల అంత కన్సర్న్ ఉంటే వాళ్ళకి ఆప్షన్ ఇప్పించండి. డ్రెస్ వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, కానీ చీర కూడా వేసుకుని ఉద్యోగం చేసే అవకాశం ఇవ్వండి. ఆ సేల్స్ గర్ల్స్ గా, కాల్ సెంటర్స్ లో వాళ్ళకి అవకాశం లేదు. మీ మీడియాలో యాంకర్స్ కి ఎవరైనా నేను చీర కట్టుకుని, చీర చాలా భారతీయ సంస్కృతి, చాలా గౌరవంగా ఉంటుంది, నేను చీర కట్టుకుని న్యూస్ రీడర్ గా చదువుతా అంటే అన్ని ఛానళ్లలో అవకాశం ఉందా? ఒక అమ్మాయి చీర కట్టుకుని చదువుతా అంటే మా ఇంట్లో ఒప్పుకోరు, మేము సాంప్రదాయ కుటుంబం, కానీ నాకు ఇష్టము న్యూస్ రీడర్ గా, నాకు అవకాశం ఉందంటే లేదు, బ్లేజర్ వేసుకోవాలి, ప్యాంటు చొక్కాలు వేసుకోవాలి. ఆ అమ్మాయికి రిజెక్ట్ చేశారు. అంటే నేనంటున్నాను, మనమే పొద్దున్న లేస్తే హితబోధలు చేస్తాను, చీరలోనే అందము, చీరలోనే గౌరవం, చీరలోనే భద్రత అని. ఎక్కడుంది భద్రత అనడానికి గ్యారంటీ లేదు. ఇట్లా బట్టలు చూసి రేప్ చేసిన అన్నది ఒక ఘటన లేదండి. కానీ వీళ్ళు మెంటల్ లాగా, సైకోల్ లాగా వెంటబడి ఆడపిల్లల మీద దాడులు చేసిన దానివల్ల చాలా మంది ప్రేమోన్మదులు దాడులు చూసాం. పలానా సినిమా చూసి మేము ఉపేంద్ర సినిమా చూసో, ఇంకో సినిమా చూసో మేము దాడులు చేసామన్న ఘటనలు ఉన్నాయి. దాని మీద ఎవడు మాట్లాడు, ప్రేమోన్మద దాడుల మీద. అట్లాగే ఈ బట్టలు చూసి మేము చేసామన్న దానికన్నా పోర్న్ కల్చర్ ప్రభావంతో చేసానికి ఎవిడెన్స్ ఉంది మన దగ్గర. రేప్ అక్యూజ్డ్ ని వీళ్ళు ప్రశ్నించినప్పుడు చెప్పారు, అంతకుముందు నేను ఒక బ్లూ ఫిలిం చూసాను, ఆ ప్రభావంతో చేశానని. కానీ అనసూయ లేకపోతే ఇంకెవరో ఆ బట్టలు వేసుకుంటే చేసామని, అంటే ఆమె పేరు ఇక్కడ అవసరం కూడా లేదు, కానీ రోజు సినిమా యాక్టర్లు అందరూ అవే వేసుకుంటారు కదా. మేడం, నిన్న ఒక లెటర్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది, సంధ్యారెడ్డి అపాలజీస్ చెప్పింది అని చెప్పేసి. నేను మీకు చెప్పలేని మాట్లాడుతున్నది ఏంటి మేడం అసలు? అందులో ఆమె ఏం రాసిందంటే, నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే అని. మీ ప్రెస్ మీట్ కి ముందు రాసింది లెటర్ అది? నిన్న వచ్చింది. అంటే ఎప్పుడు మీ ప్రెస్ మీట్ కి ముందే? కొద్ది ముందు. ఓకే. మీరు ముందుగానే ప్లాన్ చేసినారా ప్రెస్ మీట్ పెట్టాలని? ఒక 3 days ముందే ప్లాన్ చేశారు. చేసాము, వచ్చింది. సరే, ఇప్పుడు ఆమె అపాలజీ చెప్పగానే మీకు చెప్పలేదు, అపాలజీ చెప్పితేనో లేకపోతే ఇంకోటి చెప్తేనో సంబరపడిపోవాల్సిన స్థితిలో మేము లేము. ఇప్పుడు మాకు అసలు ఆమె సబ్జెక్టే కాదు, ఆమె విషయం ఒకటే మేము చెప్పగలుగుతాం. అట్లాంటి ఆమె కోసం కాదు, ఆమె గురించి కాదండి, మొత్తం ఇష్యూ శివాజీ టు సంధ్యారెడ్డి, మొత్తం ఆ భాష, ఆ చిత్రీకరణలు, అసలు మూల కారణాలు వదిలేసి ఒక వ్యక్తుల్ని టార్గెట్ చేయడం గానీ, వ్యక్తుల చుట్టూ తిప్పడం గానీ, అది అనెథికల్ అని చెప్పాలనుకున్నాం. ఆమె వాడిన భాష కానీ, ఇప్పుడు సినిమా టీవీ వాళ్ళు చాలా చిల్లరగా, చీపుగా, నేను అనసూయ ఫ్యాన్ ని, అనసూయ సపోర్టర్ అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆమె బాడీ మేము చూడాలనుకుంటున్నాం, మాకు కావాలి, ఇట్లా చెత్తగా మాట్లాడితే, మాకు ఇష్టం అని మాట్లాడితే, అది అభిమాని అని అతను అంత సబ్స్టాండర్డ్ గా మాట్లాడితే ఆ చర్చ నిర్వహించడమే అనెథికల్ అండి. అందులో ఈమె ఒక స్త్రీల గౌరవాన్ని కోరుకునే మహిళ అందులో పాల్గొనడం, అసలు ఇది చాలా బిలో డిగ్నిటీ డిబేట్ అనాలి. కానీ అట్లా అనకుండా అతన్ని, అంటే ఇది ఒక మసాలా లాగా తయారైపోయింది, మీడియా మసాలా అన్నమాట. అతను కూర్చోబెట్టడమే ఒక కుట్ర.
Okay. ఎందుకంటే తిట్టండ్రా? అనసూయ అంది అతను ఎవరో నాకు తెలియదు అని. అతను అభిమాని అని చెప్పుకుంటున్నాడు కదా, అతని మద్దతు తీసుకోవడానికి నేను సిద్ధంగా లేనని నేను మా ప్రెస్ మీట్ లో ఆమె ఇచ్చిన లైవ్ లో మాట్లాడాను. అనసూయ చెప్పింది, ముందు కూడా చెప్పింది నాకు. అతని మద్దతు నేను తీసుకోదలుచుకోలేదు అన్నాక మనం ఎందుకు రుద్దుతున్నాం అంటే ఇది ఎవరి సృష్టి? అంటే మీడియా టీఆర్పీ కోసం ఇంత దిగజారాలా అని నేను అడుగుతున్నా. Okay. అతను ఎవరో మొదలు గడ్డంగా వచ్చాడు, గడ్డం పెట్టుకుని వచ్చాడు, తర్వాత అన్ని తీసుకుని షేవ్ చేసుకుని, అంటే ఏంటిది? ఎవరి కోసం? ఇప్పుడు అనసూయ చిన్మయి ఉపయోగం ఏంటంటే అట్లీస్ట్ చిన్మయ ఒక కళాకారిణి, ఆమె స్టేట్మెంట్స్ బోల్డ్గా ఉండొచ్చు, నీకు అవసరం లేదు, వీళ్ళు అవసరమా, ఈ చర్చలు అవసరమా? అతన్ని కూర్చోబెట్టి ఎంత సబ్స్టాండర్డ్ అండి అసలు. నాలాంటి వాళ్ళు అయితే అట్లాంటి చర్చలకు మేము పోము. అతన్ని కూర్చోబెట్టి నాకు ఇష్టం, అతని ఎవరికి వెకిల్తనం అనిపించలేదా? ఆమె అతను నా అభిమానే, అతను నాకెవరో తెలీదు, నాకు అభిమానమే వద్దు అంటుంది, నాకు సంబంధం లేదంటుంది. అయినా తెచ్చి వాడిని ఎంత కుట్ర అండి, ఎంత క్రూయాలిటీ అండి. టీఆర్పీల కోసం ఇంత నీచంగా దిగజారుతారా? ఈ చర్చలు, ఇతన్ని కూర్చోబెట్టి చర్చలు నిర్వహించే ఏ మీడియా అయినా, ఆ మీడియా అధినేతలైనా ఆలోచించాలి. ఇతను ఎవరు, ఇతను ఏం మాట్లాడుతున్నాడు, నాకు కావాలి. ఇట్లాంటి వాళ్ళు బయట చాలా మంది పిచ్చోళ్ళు కనపడతారండి. అట్లాంటి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతారా? శ్రీదేవి నా గర్ల్ ఫ్రెండ్ అన్నోడిని చూసాం, లేకపోతే ఇంకో హీరోయిన్ నేను కాపురం చేసాం అన్నోళ్ళని చూసాం. కానీ ఆనాటి మీడియా, అదే ఈ మీడియా అయితే వాళ్ళని కూర్చోబెట్టి ఎంత చర్చ నడిపేదో. ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్లు ఉన్నారు కదా, శ్రీదేవి, జయసుధ, జయప్రద, రకరకాల అందాల తారల మీద ఫ్యాంటసీ డెవలప్ చేసుకుని వాళ్ళు నా భార్యలు అన్నోళ్ళు ఉన్నారు, మేము పెళ్లి చేసుకున్నాం అన్నోళ్ళు, పెద్దవాళ్ళు కూడా అబ్బాయిలండి. సరిత అనే హీరోయిన్ మీద అట్లాగే పుట్టించారు ఆ రోజులు. కానీ అప్పుడు మీడియాకి ఎథిక్స్ ఉండేవి, ప్రజలు కాదండి, వ్యక్తులు. ఆమె నా భార్య, జయసుధ నా భార్య అంటారు, లేకపోతే శ్రీదేవిని పెళ్లి మీడియా ఉంటే కానీ అలాంటివి చాలా వచ్చినాయి చూసాం. వాళ్ళు క్లెయిమ్ చేస్తారు ఆమె నా భార్య అని, తర్వాత తెలుస్తుంది ఏంటంటే అది ఫ్యాంటసీలోంచి వాళ్ళు ఆ డ్రీమ్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళని మీడియా ఎప్పుడు కూడా అక్కడ ఆనాటి మీడియా ఎంటర్టైన్ చేయలేదు, ఎక్కడా చేయలేదు. కానీ ఈనాటి మీడియా ఎవరు ఇతనితో చర్చలు జరిపిన ఏ మీడియాను కూడా మీరు చేసుకుని చెప్పండి, ఆలోచించండి. నిజంగా అతను అనసూయ అభిమాని అయితే అట్లా మాట్లాడతాడు? ఎవరినైనా ఇష్టపడితే ఆమె గురించి పబ్లిక్ గా మాకు కావాలి, మేము చూస్తాం, మాకు ఇష్టం, ఇట్లా మాట్లాడతారండి ఎవరైనా? నిజమైన అభిమానంకి అర్థం అదేనా? అంటే వాళ్ళ ఒక స్త్రీ గౌరవం, ఆ అమ్మాయికి కూడా తల్లిదండ్రులు ఉన్నారు, అన్న చెల్లెళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, భర్త ఉన్నాడు, ఆమెను అంత డిగ్రేడ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరినో సృష్టించి అతను అభిమాని అనిపించి సంధ్యారెడ్డికి అతనికి చర్చ బాగా రక్తి కట్టాలి అని చెప్పి ఇంత క్రియేట్ చేయాలండి? ఎక్కడ ఇంత దిగజారిపోయినటువంటి స్థితి లేదు గతంలో. చాలా పతనం అయిపోతున్న దానిలో భాగం ఇవన్నీ. అందుకని మేము నిన్న రియాక్ట్ అయ్యాం. ఇక్కడ వ్యక్తి కాదు. ఇప్పటికీ చూడండి, మహిళా కమిషన్ మీద ఎంత అటాక్ చేశారండి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే శివాజీని పిలిచి ప్రశ్నించింది, మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద. ఆ ప్రశ్నిస్తే నువ్వు వాళ్ళని ఎందుకు పిలవలా, వీళ్ళని ఎందుకు పిలవలా, వాళ్ళని ఎందుకు పిలవలా, అంత అటాక్ ఎందుకండి? మహిళా కమిషన్ తన పని తను చేసింది. కాంగ్రెస్ లో వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటారా? ఏమన్నా ఉండనియండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.